వ్యవసాయంలో నిజానికి పంచగవ్య ఉపయోగం చాలా అవసరం. చాలా ఉన్నదండి. చాలా అవసరం నిజంగా. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చింది. సో గో ఆధారితంగా చేసిన వాళ్ళందరినీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తాం. సో ఈ క్రమంలో మీరు అంటే పర్టికులర్ సజెస్ట్ చేసింది ఫార్మర్స్కి దీనివల్ల ఉపయోగం ఏంటంటే వ్యవసాయ రంగంలో పంచగవ్య ఏ విధంగా ఇప్పుడు మీరు గోమూత్రం తీసుకుంటారు, దాన్ని అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. అందులో యూరియా పర్సంటేజ్ ఎంత ఉంది, ఆ తర్వాత అమీన్ పర్సంటేజ్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ ఉంది, అదర్ నైట్రోజన్ బేసెస్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో నిర్ధారించాలి. అప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి పొలాల్లో జల్లేస్తున్నారు, ఏదో అవుతుంది, అంత గయోమయంగా ఉన్నది, సరిగ్గా లేదు పిక్చర్ అంతా. ఇది చేయాలి. దీనికి కూడా వాళ్ళు నిధులు ఇచ్చేస్తారు, నిధులు కేటాయించారు గవర్నమెంట్ ఈ రీసెర్చ్ చేసిన. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూరియా బయట నుంచి కొంటున్నాం, అదంతా ఆపేసేయచ్చు. ఇప్పుడు గోమాతను, అది గోశాలను మనం నిర్మించుకుంటే అది ఇచ్చేస్తుంది. గోమాత రోజుకు మీకు ఒక 5-6 లీటర్ల గోమూత్రాన్ని ఇస్తుందండి. ఇప్పుడు 10% యూరియా ఉందనుకోండి, ఒక ఆవు మీకు రోజుకు 1/2 కిలో యూరియా ఇస్తుంది, ప్లస్ అదర్ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్. గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం అందరికీ. దీన్ని సరిగ్గా సరి అయిన పద్ధతిని అవలంబిస్తే రైతన్నకు ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది. ఇక వచ్చేస్తే గోమయం ఉంది, అంటే ఆవు పేడ ఉంది. ఆవు పేడలో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, ఈ బంజరు భూములు ఉన్నాయి కదా, అందులో వేసేస్తే వాటిని సాగు భూమికి తీసుకొస్తాయి. కాకపోతే ఈ చర్య మీకు కొద్దిగా టైం డిపెండెంట్, తప్పకుండా వచ్చేస్తాయి. ఇట్ ఈస్ జాపనీస్ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేసి వెబ్సైట్లో పెట్టారు. అది కూడా నేను లెక్చర్లో అది ఇచ్చాను నేను వెబ్సైట్. ఆ తర్వాత వాళ్ళు టన్నుల్లో చేసి అమ్ముకుంటున్నారు మొత్తం ప్రపంచమంతా. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? రోజు మనము వెనకబడి ఉన్నాము. ఎవరో ఒకరు దీన్ని తీసుకోవడానికి ఎవరు కావాలి అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రావాలి, వచ్చి ఆవు పేడలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను తెలుసుకొని వాటిని తీసుకెళ్ళి ఆ బంజరు భూముల్లో వేసి, వాళ్ళ దగ్గర కొంత ఉంటుంది, భూమి ఉంటుంది, అప్పుడు దాని యొక్క సాయిల్ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి.